అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని కర్నూలులో ఘంటసాల గాన కళా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని తెలుగు తల్లి విగ్రహానికి ప్రముఖ వైద్యులు, రచయితలు పూలమాలలు వేసి నివాళులర్పించి తెలుగు భాష గొప్పతనాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మాతృభాషను గౌరవించాలని కోరారు. చిన్నతనం నుంచే మాతృభాషను అలవర్చుకోవాలన్నారు. ఇతర భాషలను నేర్చుకున్న మాతృభాషను మరవద్దన్నారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను డాక్టర్ శంకర్ శర్మ వివరించారు. మన సంస్కృతి, ఆచారాలు, కుటుంబ వ్యవస్థ అన్నీ తెలుగు భాషపైనే ఆధారపడ్డాయన్నారు. ఇతర దేశాల్లో తెలుగు మాట్లాడేవారు కనబడితే మనసుకు చెప్పని ఆనందం కలుగుతుందన్నారు. మాతృభాష అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేసి తెలుగు తల్లి రుణం తీర్చుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని చిన్నారులు ప్రాథమిక విద్య తెలుగులోనే చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ, డాక్టర్ డబ్ల్యూ సీతారాం చంద్రశంకర్, కల్కొన్ వాసు, రామణయ్య, రాఘవేంద్ర, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మాతృభాష దినోత్సవము సందర్భంగా మన కర్నూలులో తెలుగు తల్లి సర్కిల్లో మన తెలుగు తల్లిని గౌరవించుకోవడము, తెలుగు తల్లికి పూలమాలలు సమర్పించడము, అది కూడా ఘంటసాల పద్మశ్రీ ఘంటసాల గారి ఈ గాన సమితి ఆధ్వర్యంలో ఇక్కడ రావడం అనేది, ఈ పండుగ జరుపుకోవడం అనేది ఎంతో గర్వించాల్సిన విషయము. ఎందుకంటే తెలుగును ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నారు. మాతృభాషను గౌరవించలేని వాడు ఈ ప్రపంచంలో దేనికి పనికిరాడు. మాతృభాష అనేది చిన్న వయసులో చదువుతున్నప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది. ఎందుకంటే ఆ తొందరగా నేర్చుకోవడము, జ్ఞాపక శక్తిలో ఉంచుకోవడము, అంటే లర్నింగ్ స్కిల్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే నేర్చుకునే శక్తి, జ్ఞాపక శక్తి, తర్వాత ఏకాగ్రత, ఇలాంటివన్నీ ఫౌండేషన్, అంటే ఒక పునాది ఈ తెలుగు భాషలో, మాతృభాషలో పడినాక వాడు ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజెస్ అయినా, ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. బట్ ఈ భాషను ప్రిజర్వ్ చేసుకోవడము, కన్సర్వ్ చేసుకోవడం అంటే మన తెలుగును మనం కాపాడుకోవాలి. చాలామంది ఈ తెలుగును మనం కాపాడుకోవాలని ఈ మధ్యనే చాలా ఫంక్షన్స్ కూడా చేస్తున్నారు. 1952లో ఆ కాలంలో ఈస్ట్ పాకిస్తాన్లో 4 విద్యార్థులు చనిపోయినారు ఈ మూమెంట్లో. ఏది మన మాతృభాష మూమెంట్లో. విదేశాలకు పోయినా, ఎక్కడికి పోయినా తెలుగు వాళ్ళు విపరీతంగా రాణిస్తున్నారు. వాళ్ళు 2-3 కలిసినప్పుడు వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే ఆ విమానాశ్రయాల్లో కానీ, ఆ అంతర్జాతీయ దేశాలలో కానీ మన ప్రాణం లేచొచ్చినట్టు అవుతుంది. మన గుండె ఒక రకమైన పాజిటివ్, అంటే వైబ్రేషన్స్తో మోగడం జరుగుతుంది. అంత గొప్ప భాష మన తెలుగు భాష. కాబట్టి తెలుగు భాషను విస్మరించకుండా తెలుగు భాష అభివృద్ధికి, మాతృభాష అభివృద్ధికి, ఎందుకంటే ఒక తల్లి పాలిచ్చి ఎలా పెంచుతుందో బిడ్డను, ఆ రకంగా ఈ తెలుగు భాషలో నేర్చుకున్న విద్యార్థులు పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ పుట్టినప్పటి నుంచి ఫస్ట్ 5 years 6 years వరకు మాత్రము మాతృభాషలోనే, తెలుగు భాషలోనే ఈ తెలుగుదేశంలో పుట్టిన పిల్లలందరూ ఈ 2 స్టేట్స్లో చదువుకోవాలి, జ్ఞానం సంపాదించాలని నేను మరి కోరుకుంటూ ఈరోజు ఈ వాసు గారు, సుస్వరం వాసు గారు ఘంటసాల గాన సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము, దీనికి మన కల్కురా సారు, డబ్ల్యూ సీతారాం సారు, మరియు మన రమణయ్య సారు, ఇంకా చాలామంది, రాఘవేంద్ర మా బావమరిది, ఎంతోమంది
వెంకటేశ్వర రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో ముందుండి చేయడం అనేది మనం ఎంతో గర్వించదగ్గ విషయము. సో దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. థ్యాంక్ యూ.